చేనేత పద్మశాలి టీపీసీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిప్ప వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో వరంగల్ నగరంలోని చేనేత కార్మికులు కొత్తవాడ నుండి కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కొండ సురేఖ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. చేనేత కార్మికుల జీవితంలో వెలుగులు నింపే చేనేత అభయహస్తం చేనేత కార్మికుల జీవితంలో వెలుగులు నింపే చేనేత అభయహస్తం పథకంను ఫిబ్రవరి 1వ తారీఖు నుండి అమలు చేస్తున్న క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి 1,63,00,000 విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం చేనేత కార్మికుల బతుకుల్లో వెలుగులు నింపడానికి థ్రిఫ్ట్ పథకాన్ని ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ప్రారంభించడం జరుగుతూ ఉన్నది. చేనేత కార్మికుడు తను నేసిన కూలీ నుంచి 8% అతను కట్టుకుంటే 16% ప్రభుత్వం జమ చేస్తుంది. గతంలో అది 36 నెలలుగా 3 సంవత్సరాలకు ఉండే, కానీ ఇప్పుడు ఈ ప్రజాప్రభుత్వం 3 సంవత్సరాలంటే లేట్ అవుతుందని చెప్పి దాన్ని 2 సంవత్సరాలకు కుదించడం జరిగింది. దానివల్ల మాకు చాలా ఉపయోగం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా జియోటాగ్ చేనేత మొగ్గాలు నేస్తున్నారు కాబట్టి మనం ఈ స్కీమ్ పెడితే ఎవరికీ లబ్ధి చెందుతలేదు కాబట్టి వాళ్ళ గురించి ఆలోచన చేయండి అని చెప్పి మా అందరికీ కూడా వయసుతో నిమిత్తం లేకుండా జియోటాగ్ ఉండి థ్రిఫ్ట్ కట్టే ప్రతి చేనేత కార్మికుడికి వయసుతో సంబంధం లేకుండా 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కవరేజీకి నిధులు విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా మొగ్గం నేసే కార్మికుడికి 18,000 రూపాయలు, అనుబంధ పనులు చేసి నూలు బట్టి, కండెలు దుట్టి, అడుగులు పోసి రంగులద్దే ఈ మహిళా కార్మికులకు కూడా సంవత్సరానికి 6,000 రూపాయల చొప్పున మొత్తంగా 1,63,00,000 రూపాయలు నిన్న జీవో 3 ద్వారా శైలజారామయ్య మా ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వారా విడుదల చేయడం జరిగింది. దానికి మేమంతా కూడా ఈ ప్రజాప్రభుత్వంలో ఈ స్కీము వస్తుందా రాదా, గత ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పులు చేసిపోయింది, ఈ ప్రభుత్వం ఈ స్కీములు కొనసాగిస్తా లేదా అని చెప్పి మా అందరికీ కూడా అనుమానం ఉండే, ఆ అనుమానాన్ని పటాపంచలు చేస్తూ నిన్న రేవంత్ రెడ్డి గారు, కొండా సురేఖ గారి సమక్షంలో
ఈ యొక్క నిధులను విడుదల చేసినందుకు వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్న చేనేత కార్మికులందరం కూడా చేనేత సహకార సంఘాల అధ్యక్షులు, అదేవిధంగా మ్యాథ్స్ సంఘాల అధ్యక్షులు, చేనేత కార్మికులందరం కూడా గోపాలసాగర్ గుడి చౌరస్తాలో ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ముందు వీళ్ళందరికీ కూడా పాలాభిషేకం చేస్తూ మా యొక్క ఆనందాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా మేము పేరు పేరున కృతజ్ఞతలు చేస్తూ రుణపడి ఉన్నామని తెలియజేస్తున్నాం.